ట్రంప్ సీజ్ ఫైర్ అనౌన్స్మెంట్, ఇజ్రాయిల్ ఇరాన్ సీజ్ ఫైర్లోకి వచ్చేసింది అని చెప్పటంతో అందరూ షాక్ అయ్యారు. ప్రపంచమంతా దానికి తోడు ట్రంప్ అఫీషియల్సే, ట్రంప్ కింద ఉన్న వాళ్ళే షాక్ అయ్యారు. అందరూ ఏంటి ట్రంప్కి పిచ్చి కింద, ఏంటి మెంటలోడా, వీడికి ఏంటి అసలు అటాక్ చేసాడు, తర్వాత వెంటనే సీజ్ ఫైర్ అన్నాడు. అటుపక్క అమెరికా బేస్లు ఖతర్లో ఉన్న వాటిని, సిరియాలో ఉన్న వాటిని అన్నింటినీ, ఎయిర్ప్లేన్స్ని పాడు చేసిన తర్వాత ఇప్పుడు సీజ్ ఫైర్ అని అనౌన్స్ చేశాడు ఏంటా అని అందరూ అనుకుంటున్నారు. మళ్ళీ ఇంకా అందరూ ఏమనుకుంటున్నారంటే నోబెల్ పీస్ ప్రైజ్ కోసం మళ్ళీ ఇదేమన్నా గిమ్మిక్కా ఏంటి అని చెప్పి అనుకుంటున్నారు. అయితే నేను అనుకుంటాం దీనికి ఒక రీజన్ అయితే ఉంది పక్కాగా. వాళ్ళు అనుకున్నది ఒకటి, ఏంటి వాళ్ళ గోల్ ఏంటి, టు డెస్ట్రాయ్ న్యూక్లియర్ సైట్స్ ఇన్ ఇరాన్. అది డెస్ట్రాయ్ చేసేసారు. ఇప్పటికి ఏదైతే ఏంటి, నాకు తెలిసి ఇరాన్తో కూడా మాట్లాడుకొని ఉంటారు, నువ్వు నా వాటిని పేల్చి నేనేం చేయను, తర్వాత సీజ్ ఫైర్ చేస్తానని. ఇరాన్ ఫారెన్ మినిస్టర్ ఏమో సయ్యద్ అబ్బాస్ ఎటువంటి సీజ్ ఫైర్ జరగలేదు, నెగోషియేషన్ అని చెప్పి అంటానే ఉన్నారు. సో ఈ డిస్కషన్ అంతా అసలు ఏంటి, ట్రంప్ ఇటు పక్క సీజ్ ఫైర్ చేసి అటుపక్క ఇజ్రాయిల్ ఇరాన్ సీజ్ ఫైర్లోకి రావాలి, వాళ్ళతో డిస్కషన్స్ జరిగినాయా అంటే జరగలేదనే అంటున్నారు. ఇరాన్ వాళ్ళేమో ఇజ్రాయిల్ వాళ్ళు యుద్ధం ఆపితే మేము ఆపుతామని అంటున్నారు. ఈ మొత్తానికి ఒక తెర ఎప్పుడు పడుతుందో తెలియటం లేదు, చూడాలి.